Okay friends, we already discussed about 8 marks. Now we are going to discuss about 4 marks. ఈ 4 మార్క్స్ అనేవి మనకి సెక్షన్ బి లో కనిపిస్తాయి. సెక్షన్ బి లో కనిపిస్తాయి. ఎన్ని ఉంటాయంటే కనుక ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 11వ క్వశ్చన్ నుంచి 15వ క్వశ్చన్ వరకు మనకు కనిపిస్తుంది అనమాట. 11వ క్వశ్చన్ నుంచి 15వ క్వశ్చన్ వరకు మనకి 4 మార్క్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్ కి చాయిస్ ఉండదు, కానీ ఒక 12th క్వశ్చన్ కి మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏంటి 12th క్వశ్చన్ అంటే కనుక డయాగ్రామ్స్. ఓకేనా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్. ఈ 11th క్వశ్చన్ లో ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందంటే కనుక డిఫరెన్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఏదైనా రెండింటి మధ్య డిఫరెన్స్ రాయమంటాడు. ఓకేనా, వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్. మీకు నచ్చుతుంది కదా, మీకు ఉపయోగపడుతుంది కదా, అలాంటప్పుడు లైక్ చేయకుండా ఎలా మరి చూసేయడం. ప్లీజ్ డూ సపోర్ట్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకేనా, మీకోసం ఫ్యూచర్ లో చాలా వీడియోస్ నేను చేయబోతున్నాను. పాలిసెట్ కి సంబంధించి, ఏపీఆర్జేసీకి సంబంధించి, ఇంటర్మీడియట్ కి సంబంధించి, అలాగే అప్కమింగ్ 10th వాళ్ళ గురించి, ఇలా సమగ్రమైనటువంటి సమాచారం అంతా కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ డిఫరెన్స్ క్వశ్చన్ లో భాగంగా ఏమేమి డిఫరెన్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది సార్ అంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎయిరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్ ఆల్సో. ఇది చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో కూడా పడింది. లాస్ట్ టైం 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో కూడా పడింది ఈ ఎయిరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనే క్వశ్చన్, డిఫరెన్స్ క్వశ్చన్. సో బాగా చదువుకోండి. నెక్స్ట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అడగకుండా ద వెజల్ విచ్ టేక్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అంటాడు. ఓకేనా, హార్ట్ నుంచి బ్లడ్ ని ఏవే అంటే బాడీ పార్ట్స్ కి తీసుకెళ్లేది ఎవరు? ఆర్టరీస్. హార్ట్ ఉంది కదండి, హార్ట్ అనేది బాడీకి బ్లడ్ ని పంప్ చేస్తుంది. హార్ట్ అనేది బాడీ పార్ట్స్ అన్నింటికి కూడా బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఈ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ అంతటికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ఉండేవాళ్ళు ఎవరంటే కనుక ఆర్టరీస్. ఓకేనా, మళ్ళీ బాడీ పార్ట్స్ అంతా ఒక రౌండ్ వేసేసిన తర్వాత మళ్ళీ హార్ట్ కి తీసుకొచ్చేయాలి కదా. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే కనుక వెయిన్స్. ఓకేనా, బ్లడ్ తీసుకెళ్లే వాళ్ళు ఆర్టరీస్, తీసుకొచ్చే వాళ్ళు వెయిన్స్. ఎక్కడి నుంచి తీసుకెళ్తారు? హార్ట్ నుంచి. ఎక్కడ తీసుకొస్తారు? హార్ట్ కి. గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్. ఓకే, ఆటోట్రోపిక్ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ డిపెండింగ్ అపాన్ అదర్స్. ఎవరి మీద ఆధారపడకుండా వాటికి అవే ఆహారం తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోపిక్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్స్. మరి హెటరోట్రోపిక్ అంటే దే కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ దే డిపెండ్ అపాన్ ద అదర్స్. ఓకేనా, ఎవరు ఎగ్జాంపుల్స్? యానిమల్స్, హ్యూమన్స్, మనందరూ కూడా ఎగ్జాంపుల్. మనం డిపెండ్ అవుతాం కదా, సో మనం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హెటరోట్రోపిక్ కి. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ అండ్ లింఫ్. ఈ 4 క్వశ్చన్లు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చదవాలి. ఈ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ సేఫ్ జోన్ కి ఇచ్చాను నేను, సేఫ్ సైడ్ కి. ఒకసారి చూసుకోండి చాలు. ఓకే, ఇది ఈ డిఫరెన్స్ క్వశ్చన్. వీటి నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది. బాగా చదువుకోండి. సార్ ఇప్పుడు డయాగ్రామ్ సంబంధించి ఏంటి పరిస్థితి? లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్ ఒకటి వస్తుంది, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో తరచుగా అడుగుతున్నటువంటి డయాగ్రామ్స్ లో ఇది ఒకటి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఏంటంటే కనుక ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. నా గెస్సింగ్ ప్రకారంగా, నా 6th సెన్స్ ప్రకారంగా రేపు ఈ ఫ్లవర్ కానీ లేదా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ రాబోతుంది మనకి ఎగ్జామినేషన్ లో. ఓకేనా, గెస్సింగ్ అంతే, రాకపోతే తిట్టుకోకండి. ఎందుకంటే అన్ని ఇచ్చేసాను లిస్ట్, అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. నాకంటే ఒక గెస్సింగ్ ఏడుస్తుంది కదా, ఆ గెస్సింగ్, నా గెస్సింగ్ ప్రకారం రెండిట్లో ఒకటి వస్తుందని నేను అనుకుంటున్నాను. న్యూరాన్ అనేది క్వశ్చన్ ఇస్తే ఇది ఎవడు, ఇది ఇస్తే క్వశ్చన్ ఎవడు, అలా ఉంటుంది. నెక్స్ట్ న్యూరాన్ ఆల్రెడీ క్వశ్చన్ లో మనం మాట్లాడేసుకున్నాం 8 మార్క్ క్వశ్చన్స్ లో, అది కూడా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత జర్మినేషన్ ఆఫ్ పాలన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. రీసెంట్ ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు గ్రాండ్ టెస్ట్ లో. నెక్స్ట్ కిడ్నీ కూడా సేఫ్ సైడ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీకు డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం రాకపోతే ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఏమైనా ప్రయత్నం చేస్తాను మీకు చెప్పడానికి ఎలా వేయాలో సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ఎంఆర్ఎస్ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ అడగడు కానీ పార్ట్స్ అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. పార్ట్స్ అడుగుతాడు, ఆ పార్ట్స్ మీరు జాగ్రత్తగా మీరు ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ పార్ట్స్. ఆల్రెడీ బ్రెయిన్ క్వశ్చన్ హౌ ఈస్ ద బ్రెయిన్ ప్రొటెక్టెడ్ అనే క్వశ్చన్ చదువుకోమని చెప్పాను కదా, అందులో మీకు ఈ బ్రెయిన్ అనేది కవర్ అయిపోద్ది. పార్ట్స్ చదవాలి. నెక్స్ట్ హార్మోన్స్ అండ్ గ్లాండ్స్ లొకేషన్. ఒక మ్యాన్ ఫోటో ఇస్తాడు,
అందులో పలానా ప్యాంక్రియాస్ అంటాడు, ఎక్కడ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇస్తే ఏలో ఇక్కడ ఏ బి కూడా ఉంటాయి, ఏ ఉంటుంది మరియు బి కూడా ఉంటాయి. ఇస్తే రెండింటిలో డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, లేదా ఒక దాంట్లో డయాగ్రామ్ ఇస్తాడు, ఇంకొక దాంట్లో పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏదైనా మీరు రెడీగా ఉండండి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేయండి. నెక్స్ట్ 13th 14th క్వశ్చన్ లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే కనుక, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ద ఓజోన్ డిప్లీషన్? ఓజోన్ అనేది డిప్లీట్ అయిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? గతంలో నేను చెప్పాను ప్రీఫైనల్ కి. ఓజోన్ లేయర్ ఉంది, ఓజోన్ లేయర్ అనేది ఒక రకంగా మన అందరినీ కూడా కాపాడుతుంది. ఎందుకంటే ఓజోన్ లేయర్ పైన ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నాయి మనకి, సారీ అల్ట్రావైలెట్ రేస్ ఉన్నాయి. ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేవి భూమి మీద పడితే, భూమి మీద పడమంటే మనమే పడినట్టే కదా, మనమే పడితే స్మాష్, మనం బ్రతకం, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడే నాదుడు ఎవరంటే కనుక మనకి ఓజోన్ లేయర్. ఇప్పుడు రీసెంట్ గా ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. డిప్లీట్ అవడం అంటే బొక్క పడ్డం, అంటే కన్నం పడ్డం, చిల్లు పడ్డం, దాన్నే మనం ఓజోన్ డిప్లీషన్ అంటాం. ఓకేనా? అది ఒకవేళ డిప్లీట్ అయిపోతే కనుక వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు ఫేస్, మనం రాయాలి ఆ క్వశ్చన్ లో. నెక్స్ట్, వాట్ ప్రికాషన్స్ డూ యూ సజెస్ట్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, బాగా చదువుకోండి. మీకు ఎన్విరాన్మెంటల్ లెసన్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓజోన్ మీద ఏమన్నా సరే ఒకసారి టచ్ చేయండి. అన్ని కూడా ఓజోన్ అనే పేరుతో ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ 4 మార్క్ ఉన్నా టచ్ చేయండి. అది మిస్ అయిందనుకో, బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే రీసైకిల్స్ కానీ ఇవి ఉన్నాయి కదా, రీయూజ్, రెడ్యూస్, వాటి గురించి కూడా పర్ఫెక్ట్గా చదవాలి. నెక్స్ట్ కన్జ్యూమర్ స్టేబుల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కింద నుంచి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ టేబుల్, టెరిటరీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. ప్రైమరీలో ఎవరు ఉంటారు, సెకండరీలో ఎవరు ఉంటారు, టెరిటరీలో ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, బాగా చదువుకోండి. నెక్స్ట్, స్లోగన్స్ ఆన్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ చేయాలి మనం. ఏంటి స్లోగన్స్? ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ చేయాలి అంటే కనుక మనం సిఎఫ్సి కార్బన్స్ అనేవి రిలీజ్ చేయకుండా ఉండాలి. క్లోరో కార్బన్స్, సిఎఫ్సి అంటే క్లోరో కార్బన్స్. ఈ క్లోరో కార్బన్స్ ఎక్కడ దేని ద్వారా రిలీజ్ అవుతాయంటే కనుక మనం వాడుతున్నటువంటి రిఫ్రిజిరేటర్ల ద్వారా, మనం వాడుతున్నటువంటి ఎయిర్ కండిషనర్స్ ద్వారా, అంటే ఏసీస్ ద్వారా, ఇవన్నీ పొల్యూషన్ ద్వారా, ఇవన్నీ కూడా తగ్గిస్తే ఆటోమేటిక్ గా మనం ఓజోన్ లేయర్ డిప్లేషన్ తగ్గించగలుగుతాము, ప్రొటెక్ట్ చేయగలుగుతాము. దాని మీద మీరు స్లోగన్స్ ప్రిపేర్ చేయండి అంటున్నాడు. స్లోగన్స్ గురించి మీరు భయపడొద్దు. మనకి వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఈ వాట్సాప్ ఛానల్లో నేను డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో కానీ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా డైరెక్ట్ గా మీరు జాయిన్ అయిపోండి. అందులో సమస్తం పెడతాను. ఇంకా ఒక ఎగ్జామినేషన్ కి మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఎంత మందికి నేను మెటీరియల్ షేర్ చేశానంటే, ఫిజిక్స్ ఎగ్జామినేషన్ లో సార్ పలానా క్వశ్చన్ లేదు, ఎంత మందికి పెట్టినంటే 2 days నేను మామూలు స్ట్రగుల్ అవ్వలేదు. పిఎస్ కి నేను ఎంతో మందికి ఇప్పుడు దాకా మెటీరియల్ లేదు పాపం వాళ్ళకి, చాలా మందికి అన్ని క్వశ్చన్లు చాలా మందికి పెట్టాను. సో బయాలజీ కూడా ఇంకా 2-3 days కదా, మీకోసం కష్టపడతాను, ఏం కాదు. ఈ క్వశ్చన్స్ కూడా మీ దగ్గర లేకపోతే నేను ప్రొవైడ్ చేస్తాను. దయచేసి వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. అంతకు మించి నేను ఏం చేయలేను. పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు, పర్సనల్ గా అడుగుతున్నారు. పర్సనల్ గా అంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో మీరు ఒక్కరే నాకు చేస్తున్నట్టు ఉంది, కానీ నాకు చూస్తే నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ మెసేజ్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు, ఇవన్నీ నేను ఎలా డీల్ చేయాలి ఒక్కడనే. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకుంది ఒక వేదిక ఉంది, వాట్సాప్ ఛానల్. ఆ వేదికలో నేను అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. అందరు స్టూడెంట్స్ నాకు సమానం, ఎవరు ఫేవరిజం ఏం లేదు ఇక్కడ. సో అందరికి అందులో పెడతాను, మీరు అందులో చదువుకోండి. ఓకేనా? పర్సనల్ గా పెట్టాలంటే అవ్వదు, వాట్సాప్ లోనే అన్ని వస్తాయి, జాగ్రత్త చూసుకోండి. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టులు పెడతాను బయాలజీకి సంబంధించి, చూసుకోండి. నెక్స్ట్, స్లోగన్స్ గురించి వదిలేండి, నేను పెడతాను ఫోటో, అన్ని కూడా చదివేసుకుందరు. కానీ మీరు, హౌ డస్ ద రీప్రొడక్షన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ టు పాపులేషన్ ఆఫ్ స్పీసెస్? రీసెంట్ గా అడిగాడు ఈ క్వశ్చన్. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ క్వశ్చన్ ని. మన గ్రాండ్ టెస్ట్ లో మేబీ అడుగుంటాడు, గ్రాండ్ టెస్ట్ లో కానీ ప్రీఫైనల్ లో కానీ, రెండింటిలో ఒక దాంట్లో అడిగాడు. సో ఇది కూడా చూసుకోండి మీరు. హౌ డు ఆర్గన్స్ రిప్రొడ్యూస్ అనే చాప్టర్ లో ఉంటాయి. నెక్స్ట్, స్లోగన్స్ అండ్ ఆర్గన్ డొనేషన్ నేను పెడతాను, డోంట్ వరీ. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి ఒకసారి చదువుకోండి. ఓకేనా? నెఫ్రాన్ ఉంటుంది కదా, దాని గురించి ఒకసారి చదువుకోవాలి మీరు జాగ్రత్తగా. వాటి పార్ట్స్ చదువుకుని నీట్గా రఫ్ డయాగ్రామ్ వేసి వాటి పార్ట్స్ మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బాగుంటుంది. ఒకసారి చూసుకోండి. అడగడానికి ఛాన్స్ అయితే లేదు, కానీ ఎందుకన్నా మంచిది, చూసుకోండి. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే ఎస్టీడీస్ ఉంటాయి కదా, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్.
ఈ ఎస్టీడీస్ నుంచి తప్పించుకోవాలంటే మార్గం కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఓకే, ఆ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా, వీలైతే సాధ్యమైనంత వరకు బయాలజీకి సంబంధించి అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఒక్కరోజే ఉంది, నేను ఇంకా ఇప్పుడు కూడా నాకు డిహైడ్రేషన్ అయిపోతుంది. సో ప్రయత్నం చేస్తాను, మీ అందరికీ మంచి మార్క్స్ రావాలి. అది నా అంతిమ లక్ష్యం ఏంటంటే మీ అందరూ మంచిగా సక్సెస్ అవ్వాలి ఎగ్జామినేషన్లో. ఓకేనా, నేను ప్రారంభించాను, మధ్యలో ఆపేస్తే కుదరదు కదా. నాకు హెల్త్ బాగాలేదనో, లేదంటే నాకు వేరే వేరే ప్రాబ్లం ఉందనో, లేదంటే నాకు ఊరెళ్ళాలని ప్రాబ్లం ఉందనో అలాంటివి పట్టించుకుని నేను చేస్తే కనుక నేను మిమ్మల్ని మోసం చేసినట్టు అవుద్ది. ఓకేనా, చాలా మంది మీరు అందిస్తున్న సమాచారం ప్రకారంగా చాలా మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, శ్రీకాకుళం అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి, విజయనగరం అయితేనేమి, తర్వాత రాయలసీమ అంతా, ఇంకా విజయవాడ, కృష్ణ, మా పక్కన వెస్ట్ గోదావరి, ఇంకా చెప్పాలంటే నాది కాకినాడ, అంటే నా పాత జిల్లా ఈస్ట్ గోదావరి. నేను చూసుకున్నాను ఒకసారి ఎనాలిసిస్ చూస్తే అందులో ఈస్ట్ గోదావరి నుంచి తక్కువ ఉన్నారు, అంటే నేనున్న జిల్లా నుంచి తక్కువ మంది చూస్తున్నారు నా ఛానల్ని. రెస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ తెగ చూస్తున్నారు ఇంకా చాలా మంది. ఇలా మా పైన నార్త్ కానీ, కింద రాయలసీమ అండ్ ఈ విజయవాడ వరకు కానీ, కృష్ణ ఇక్కడ వరకు, ఏలూరు, మా వెస్ట్ గోదావరి వరకు కూడా బాగా చూస్తున్నారు ఛానల్ని. మా డిస్ట్రిక్ట్ లోనే కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఈ మూడు ప్రాంతాల్లో తక్కువ ఉన్నారు. మరి నేనుండి డిస్ట్రిక్ట్ లోనే ఎందుకు తక్కువ మంది చూస్తున్నారా, షేర్ చేయట్లేదా, ఎవరికి సజెషన్ రావట్లేదని నాకు అర్థం కాలేదు. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేసి ఉండి ఎవరికైనా షేర్ చేస్తే మంచి మార్కులు వచ్చేస్తాయేమో అని ఉంటున్నారేమో, దయచేసి అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు. ఆ స్వార్థం ఉండాలి కానీ మరి ఇంత దరిద్రమైన స్వార్థం ఉండకూడదు. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్పాను, అది చదవడం, చదువుకోకపోవడం, ప్రజెంటేషన్ చేయకపోవడం మీ బాధ్యత కదా. ఇప్పుడు నేను చదివేశాను, ఇంకో కుర్రడు చదివేసాడు ఈ క్వశ్చన్స్, కానీ మా ఇద్దరు ప్రజెంటేషన్స్ వేరువేరుగా ఉంటాయి, మార్కులు కూడా వేరువేరుగా పడతాయి. అక్కడ బాగుండాలి ప్రజెంటేషన్ మంది. చదవడంలో అందరూ అదే క్వశ్చన్ చదువుతారు కదా. సో స్వార్థం లేకుండా అందరికీ షేర్ చేయండి. నా విషయం ఏంటంటే నేనున్న జిల్లాలో కూడా మన ఛానల్ ఇంప్రూవ్ అయితే కొంచెం నాకు బాగుంటుంది. సో ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో టు ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ అప్రోచింగ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్, లవ్ యూ సో మచ్. 14 క్వశ్చన్ వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. 15th క్వశ్చన్ అంటే 14th క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇవి సరిపోతే నా గెస్సింగ్ ప్రకారంగా, నేను ఇప్పటివరకు సెర్చ్ చేసిన ప్రకారంగా ఇందులోంచి వస్తాయి క్వశ్చన్స్. ఒకవేళ ఇంకా ఏమైనా యాడింగ్లు ఉంటే, ఇంకేమైనా చదవాల్సి ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ ఏమైనా నేను మర్చిపోయి ఉంటే అవి కూడా నేను ఇంజెక్ట్ చేస్తాను వాట్సాప్లోకి. మీరు జాగ్రత్తగా వాట్సాప్ని చూస్తూ ఉండండి. తర్వాత 15th క్వశ్చన్ ఇవ్వలేదు. 15th క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే టేబుల్స్ ఇస్తాడు, గ్లాండ్స్ కానీ, ఎంజైమ్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తాడు. అవన్నీ కూడా నేను పిక్స్ అన్ని కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అవుతారు. కానీ అవి మరి టేబుల్స్ ఇక్కడ వేయడం కష్టం కదా బోర్డు మీద, కాబట్టి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాగా చదవండి.